చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ద వరల్డ్ ఫేమస్ చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఇందాక మనం చెప్పాం కదా, ఇక్కడ చార్మినార్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ జరిగినాయి అని. అందులో మెయిన్గా వచ్చేసరికి మహేష్ బాబు ఒక్కడు, రామ్ది స్మార్ట్ శంకరు, మళ్ళీ బన్నీది రేస్ గుర్రం, రామ్ చరణ్ది గేమ్ చేంజరు, అఖిల్ బాబుది ఫస్ట్ మూవీ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా, మన మోస్ట్ ఫేమస్ మూవీ ప్రేమలు, నాని అన్నది పైసా, కళ్యాణ్ బాబుది హరిహర వీరమల్లు, ఇలాంటి మూవీస్ చాలా అయితే జరిగినాయి. అందులో కూడా మిగిలిన మూవీస్ అయితే ఇక్కడే ఒరిజినల్గా తీశారు. మనం అనుకున్న ఒక్కడు హరిహర వీరమల్లు మాత్రం అంటే వాళ్ళు కొంచెం పెద్ద స్టార్స్ కదా, ఇక్కడ తీస్తే కుదరదని చెప్పేసి వాళ్ళు ఈ చార్మినార్ సేమ్ ఇలాగే ఆ సెట్టింగ్స్ వేసి అక్కడ మూవీ షూటింగ్స్ అయితే చేశారు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఒక్కడు మూవీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాక్సిమం ఒక 30 కాదు ఒక 40% షూటింగ్ మ్యాక్సిమం ఇక్కడే చేసుకున్నారు అనమాట. ఆ ఒక్కడు మూవీలో ఫస్ట్ మనం ఇంట్రో ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రో ఫైట్ సీన్ కూడా మ్యాక్సిమం ఇక్కడే చేసినట్టుగా చూపించారు. అదే కాకుండా ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి హరే రామ హరే కృష్ణ అనే సాంగ్ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే కనబడుతుందో ఈ చార్మినార్ దగ్గరే కనబడేట్టుగా తీశారు. ఇదే కాకుండా ద మోస్ట్ ఫేమస్ సాంగ్ అయిన ఒక్కడు మూవీలో చెప్పవే చిరుగాలి ఆ సాంగ్ కూడా ఈ పర్టికులర్ ఏరియాలోనే తీసినట్టుగా చూపిస్తారు. ఇదే కాకుండా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మహేష్ బాబు హౌస్ కూడా ఇక్కడే ఉన్నట్టుగా, అంటే ఈ ఏరియాలోనే ఉన్నట్టుగా, అంటే ఇక్కడ చూస్తాం కదా ఒక డోర్ ఓపెన్ చేస్తే లోపలికి ఇంట్లోకి వెళ్ళే ఉన్నట్టుగా చూపిస్తారు కదా, భూమి కానీ లోపల దాచిపెట్టే సీను, అది కూడా ఆ హౌస్ కూడా ఇలా చార్మినార్కి ఎదురుగా ఉన్నట్టుగానే చూపిస్తారు. ఇదే కాకుండా ఫైనల్గా ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ హీరోయిన్ని ఆ గడియారం దగ్గర అక్కడ చూపిస్తున్న ఆ గడియారం దగ్గర ఏదైతే ఉందో ఆ గడియారం మీద నుంచి మహేష్ బాబు అండ్ భూమిక వాళ్ళిద్దరు కిందకి దూకేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ మన మసీద్ జరిగిన తర్వాత మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేయర్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో కలిసిపోయి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళే సీన్ కూడా ఇక్కడే తీసినట్టు చూపిస్తారు. సో ఇది ఒక్కడు మూవీ సీన్స్కి వేసింది. ఇంకా మిగిలిన మూవీస్ ఏందనేది లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మూవీ షూటింగ్ ప్లేస్ వచ్చేసరికి చార్మినార్లోనే ఇంకో సినిమా ఇస్మార్ట్ శంకర్. సో మనకి ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసుకున్నట్లయితే అది మొత్తం హైదరాబాద్ నేపథ్యంలో జరిగినట్టుగానే చూపిస్తారు. అందులో కూడా అసలు ఆ హైదరాబాద్లో ఎస్పెషల్లీ చార్మినార్ని కొంచెం ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ చార్మినార్లో ఫస్ట్ సాంగ్ మనం ఏదైతే చూసుకుంటాం కదా, అందులో మెయిన్గా ఒక హుక్ స్టెప్ ఉంటుంది చార్మినార్ దగ్గర ఇక్కడే అనమాట, ఇక్కడ హ్యాండ్స్తో వేస్తారు. అదే కాకుండా డౌన్లో ఒక లెగ్తో ఒక హుక్ స్టెప్ ఉంటుంది, అది కూడా ఇక్కడే చేస్తారనమాట. అదే బతా హై మే కౌన్ హూ అని చెప్పి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఇక్కడే తీసే ప్రయత్నం చేశారు. ఇదే కాకుండా ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2లో కూడా ఒక ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది కూడా ఇక్కడే తీసే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి మనకి చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి అది అక్కడ గ్రీన్ మ్యాట్లో పెట్టడమో లేకపోతే సెట్ దగ్గర వేసినట్టున్నారు అది కూడా. కాకపోతే ఆ మెయిన్ హుక్ స్టెప్ మాత్రం వేసి ఈ పర్టికులర్ ఏరియాలో విజువల్ సేమ్ ఇలాగే ఉండాలని చెప్పి మేము కెమెరా యాంగిల్ కూడా ఇలాగే పెట్టే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ప్రేమలో మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది కదా, సాంగ్ ఒకటి ఉంటుంది తెలంగాణ బొమ్మలని. ఆ తెలంగాణ బొమ్మలు అనే సాంగ్లో ఈ పర్టికులర్ దగ్గరే హీరోకి ఒక అదే మెరుపులు లాంటిది ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఆది అండ్ అదే హీరోయిన్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు విలన్ వచ్చి పక్కన నించున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేస్తారు కదా, ఆ పర్టికులర్ సీన్ కూడా ఇక్కడ ఆ పైన గడియారం పక్కన అయితే తీసే ప్రయత్నం చేశారు. ఈ పర్టికులర్ విజువల్ ఏదైతే చూస్తున్నామో ఈ పర్టికులర్ విజువల్లో మనకి నాని మూవీ నేను లోకల్ మూవీలో ఒక పర్టికులర్ సాంగ్ అయితే ఉంది కదా నెక్స్ట్ ఏంటి అని. సో ఈ గోలేంటి అనే ఆ పర్టికులర్ ఆ సీన్ మాత్రం ఈ రైట్ సైడ్ ఈ ఏరియాకి వచ్చి తీసే ప్రయత్నం చేశారు. ఇదైతే చార్మినార్ మెయిన్ విజువల్ పాయింట్ అనమాట. మ్యాక్సిమం ఒక చార్మినార్ని షూట్ చేయాల్సి వస్తే ఒక మూవీ షూటింగ్లో మ్యాక్సిమం ఈ షూటింగ్ ఈ స్పాట్ అయితేనే మ్యాక్సిమం వాడతారు. ఇందులో మెయిన్గా వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ది ఏదైతే అతను ఒక పార్టీ మీటింగ్స్ కోసం తిరుగుతారు కదా, వైజాగ్ చార్మినార్ అనే రకరకాల ప్లేస్ తిరుగుతారు కదా, అలా తిరిగినప్పుడు గేమ్ చేంజర్ మూవీలో శ్రీకాంత్ స్పీచ్ ఇచ్చినప్పుడు రామ్ చరణ్ ఎక్కడే ఉండే ప్రయత్నం చేస్తాడు. ఇదే కాకుండా అఖిల్ మూవీ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా ఆ మూవీలో కూడా అఖిల్ది ఫస్ట్ ఇంట్రో సీను ఏదైతే ఒక ఫైట్తో స్టార్ట్ అవుతుందో అసలు ఆయన ఇంట్రో కూడా సినిమాలో హీరోగా ఫస్ట్ వచ్చింది కూడా ఆయన ఫేస్ రివాల్వ్ అయ్యేది కూడా ఈ చార్మినార్ దగ్గరే. ఇదే కాకుండా పైసా మూవీలో నాని మూవీ పైసా మూవీలో ఏదైతే ఉందో పర్టికులర్ సీను
అక్కడ నూరుది మ్యారేజ్ ఉంటుంది కదా, నూరు మ్యారేజ్ ఎవరో ఒక భిక్షాడితో పెళ్ళి అవుతున్నప్పుడు ఒక బ్రేకప్ సీన్ ఉంటుంది అనమాట. ఆ బ్రేకప్ సీన్ కూడా ఇక్కడ తీసే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఇదే కాకుండా మనది రేస్ గుర్రం మూవీ, అల్లు అర్జున్ మూవీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ మూవీలో కూడా హీరోయిన్ ప్రకాష్ రాజ్ గారిని అల్లు అర్జున్ని కలవమని ఒక ఏరియాకి పంపిస్తుంది కదా, ఆయన కొంచెం అల్లు అర్జున్ గారు కొంచెం లోకల్గా మాస్గా కనపడడం కోసం ఈ ఏరియాని అయితే ఇక్కడే చూపిస్తారు. ఈ ఏరియాలోనే ఒక చోట ఉండి మామ ఇక్కడ రా అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అంతా స్టార్ట్ అయ్యింది. సో ఇది ఈ పర్టికులర్ ఏరియా అయితే ఏదైతే ఉంది ఇక్కడే మ్యాక్సిమం షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే చార్మినార్ ఇది అని చూపించడం కోసం మెయిన్గా వాడే విజువల్ అయితే ఇదే. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అయితే ఇదే మనకి మెయిన్ విజువల్, చార్మినార్ విజువల్. సో ఇక్కడ మనకి ఏ మూవీ జరిగినా మనకి ఫస్ట్ చూపించేది చార్మినార్లో ఒక సీను ఏదైనా చూపించాలనుకుంటే మ్యాక్సిమం మనకి ఈ బ్లాకే చూపిస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఆ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు ఏదైతే ఉందో ఆయన అక్కడ పైనుంచి కిందకి దూకినప్పుడు కింద ఒక రాయికి అయితే దండం పెడతారు. అది రాయి కాదు, ఇక్కడే వెలిసిన భాగ్యలక్ష్మి అమ్మగారు. సో ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అనేది అక్కడ వెలిసిందో ఆ తల్లి, అప్పటి నుంచి ఇక్కడ మనకి ఆ గుడి కట్టి ఆ గుడిలో ఈ దేవతను పెట్టి ఇలా పూజించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ ప్రకారం చూపిస్తా చూడండి ఎలా ఉందో. మనకి ఎదురుగా ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మగారు అయితే ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ మనకి గేట్లు అయితే ఉన్నవి. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకోవాలి అనుకుంటే లోపలికి వచ్చి ఇక్కడ మనకి గేట్స్ కూడా కనపడుతున్నాయి. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఉన్న చార్మినార్ దగ్గర అయితే మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏదైతే ఉందో దాని ఇంటర్వెల్ ఫైట్ మొత్తం ఇక్కడే తీసే ప్రయత్నం చేశారనమాట. అందులో కూడా మెయిన్గా వచ్చేసరికి నిధి అగర్వాల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే విధానం, అసలు ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆయన పై నుంచి కిందకి దూకుతారు కదా, దూకగానే కింద మనకు ఒక రాయి ఎల్లో కలర్ రాయి అయితే కనపడుతుంది. అది రాయి కాదు, ఒక భాగ్యలక్ష్మి అమ్మగారి దేవాలయం. సో ఆ దేవాలయానికి దేవాలయం ఉంది అక్కడ ఇప్పుడు మనం చూసాము. ఆ రాయికి అయితే అదే అమ్మవారికి అయితే దండం పెట్టుకొని అతను ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడి నుంచి మనకి ఇంకా ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా విలన్ దగ్గర వజ్రాలు తీసుకునే సీన్ కానీ, దాని తర్వాత హీరోయిన్ని అతన్ని మోసం చేసి ఆ వజ్రాలతో కొట్టే సీన్ కానీ, అవన్నీ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలోనే తీసే ప్రయత్నం చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మనకు కొంచెం పెద్ద హీరో కాబట్టి ఇక్కడ తీస్తే అంటే కొంచెం కుదరదు. అందులోకి ఇక్కడ మనకి చాలా షాపింగ్ ఏరియాస్ అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీయకుండా దాన్ని సెట్స్ వేసి తీసే ప్రయత్నం చేశారు. ఈ కళ్యాణ్ బాబు మాది హరిహర వీరమల్లే కాదు, ఒక్కడు మూవీ కూడా దాన్ని ఇలా సెట్స్ వేసి తీశారనమాట. సో ఇక్కడ మనం ఈరోజు చాలా అయితే మూవీస్ చూసాం. మనం చూసిన మూవీస్ అయితే మెయిన్గా హరిహర వీరమల్లు కానీ, ఒక్కడు కానీ, ప్రేమలు కానీ, పైసా కానీ, రేస్ గుర్రం కానీ, ఇలా చాలా మూవీస్ అయితే ఈ పర్టికులర్ ఏరియాలోనే తీశారు. సో మనం చూసాం కదా ఈరోజు వీడియో, చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.